నమస్తే. 8 ఏళ్లుగా ప్రేమించుకున్నారు. సో, పెళ్లి చేసుకుంటామని చెప్పేసి మాట్లాడుకున్నారు. ఒకరినొకరు కలుసుకున్నారు. సో, అంతలోనే ఏమైందో ఏమో అమ్మాయి కీర్తి ఉరేసుకొని ముంబైలో చనిపోయింది. సో, ఇదంతటికి కారణం ప్రధానంగా తన ప్రియుడైనటువంటి సాయి తనని మోసం చేసి వేరే అమ్మాయితోటి పెళ్లికి సిద్ధమవుతున్నాడు కాబట్టి 8 ఏళ్లుగా తానే సర్వస్వంగా బతికినా సో తాను పెళ్లి చేసుకుంటానని చెప్పేసి మాటిచ్చిండు. కాబట్టి ఇక నేను వేరే అమ్మాయితోటి పెళ్లి చేసుకుంటే నేను ఈ జీవితం నాకేం వద్దు, నేను చనిపోతున్నాను, నా అంత్యక్రియలు సైతం కూడా నా శవంతో తాళి కట్టిన తర్వాతనే సాయి, దాని తర్వాత అంత్యక్రియలు చేయాలని చెప్పేసి చిట్ట చివరిగా వాళ్ళ అమ్మతోటి, ఎవరైతే చనిపోయినటువంటి కీర్తి ఉందో వాళ్ళ అమ్మతోటి, నేను ఒకవేళ కనుక చనిపోయినట్టయితే ఉంటే నా బాడీని తీసుకొని వెళ్ళి నా బాడీకి సాయితోటి తాళి కట్టిన తర్వాతనే అంత్యక్రియలు నిర్వహిస్తేనే మాత్రమే నా ఆత్మ శాంతిస్తుందని చెప్పేసి చిట్ట చివరిగా ఫోన్ కాల్లో కీర్తి చెప్పడం జరిగింది. నిజంగా అత్యంత బాధాకరమైనటువంటి సంఘటన. మొత్తానికి ఇద్దరు కూడా సాఫ్ట్వేర్లు, సాయి అండ్ కీర్తి ఇద్దరు కూడా సాఫ్ట్వేరు. కాధారులనేమో సాఫ్ట్వేర్ ఉద్యోగం సాయి చేస్తూ ఉంటే ముంబైలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఈమె కూడా పనిచేస్తుంటుంది కీర్తి. ఒకరికొకరికి 8 ఏళ్ల కిందనే పరిచయం అయిపోయింది. ఆ పరిచయం మామూలు పరిచయం కాదు, సోషల్ మీడియాలో వీళ్ళిద్దరికి పరిచయం ఏర్పడ్డది. ఈ పరిచయం కాస్త ప్రేమగా అయిపోయింది. దాని తర్వాత తరచుగా వీళ్ళిద్దరూ కలుసుకునే వాళ్ళు ఒకరినొకరు. వీళ్ళిద్దరిది కూడా ఆంధ్ర పక్కనే ఉన్నటువంటి ఏపీ రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళు కూడా పెళ్లి చేసుకుంటామని చెప్పిండు. ఒక పక్కన ఈ అమ్మాయి కుటుంబ సభ్యులకు తెలుసు, అలాగే సాయి కుటుంబ సభ్యులకు కూడా తెలుసు వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి ప్రేమ వ్యవహారం. అంతలోనే ఏమైందో ఏమో తెలియదు. మరి పైసలకు కకృతి పడ్డదా, లేకపోయినట్లయితే ఉంటే కీర్తి పైన మోజు తీరిపోయిందో తెలియదు. కానీ మొత్తానికి ఆ అమ్మాయి వద్దని చెప్పేసి అనుకున్నాడు. దాంతో ఈ అమ్మాయికి నేరుగా చెప్పేసాడు. నిశ్చితార్థం కూడా వేరే అమ్మాయితో నిశ్చితార్థం అయిపోయింది సాయికి గత వారం రోజుల క్రితమే. సో ఈ మనస్తాపం చెంది నేరుగా ఇక్కడి నుంచి ఆంధ్ర నుంచి వెళ్ళి ఆమె మళ్ళీ ముంబైకి వెళ్ళి ముంబై నుంచి తన తల్లికి ఫోన్ చేయడం జరిగింది. కీర్తి వాళ్ళ తల్లికే ఫోన్ చేసి కాన్ఫరెన్స్లోకి సాయిని తీసుకొని చిట్ట చివరిగా మాట్లాడడం జరిగింది. నువ్వు ఇంత పచ్చి మోసగానివి అనుకోలేదు, నీ కుటుంబం కూడా పచ్చి మోసగాళ్ళ కుటుంబం మీది, నన్ను చాలా వాడుకున్నావు, నన్ను మోసం చేశావు, పురుగులు పడి చేస్తారు, కుక్క చావు చేస్తారని చెప్పేసి కొన్ని శాపనార్థాలు కూడా పెట్టడం జరిగింది. ఎవరికైనా ఉంటుంది ఆ బాధ. 8 ఏళ్ల పాటు కలిసి ఉండి చిట్ట చివరికి చేతులు ఎత్తేస్తే ఆ అమ్మాయి జీవితం ఏమైపోవాలి. సో ఒక పక్కన వాళ్ళ అమ్మకు కూడా చెప్పిందట, ఇక నేను నాకు బతకాలని లేదు, నా అంత్యక్రియలు నిర్వహించినట్టయితే సాయి వాళ్ళ ఇంటి దగ్గర నా బాడీకి, నేను చనిపోయినటువంటి నా బాడీ ఏదైతే ఉంటుందో దీనికి తాళి కట్టండి, నా మెడలో తాళి కట్టిన తర్వాత అంత్యక్రియలు చేయాలని. సో ఇక కూతురు చిట్ట చివరి కోరిక కాబట్టి కుటుంబ సభ్యులు సైతం కూడా ఈమె చనిపోయిన తర్వాత ముంబై నుంచి వచ్చినటువంటి ఆ డెడ్ బాడీ ఏదైతే ఉందో ఆ డెడ్ బాడీని తీసుకొని పోయి సాయి వాళ్ళ ఊరికి వెళ్ళి సాయి వాళ్ళ ఇంటి ముందు పెట్టేసింది. దహన సంస్కారాలు చేసేదే లేదు. దహన సంస్కారాలు ఎవరు చేయాలి? సాయి చేయాలి. దానికంటే ముందు సాయి కీర్తి మెడలో తాళి కడితే మాత్రమే అంత్యక్రియలు నిర్వహిస్తాం, లేకపోయినట్టయితే వద్దు అని చెప్పేసి కుటుంబ సభ్యులంతా కూడా నిన్న వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి సాయి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ ఆ బాడీని అక్కడ పెట్టడం జరిగింది వాళ్ళ ఇంటి ముందటిని. సో ముందుగానే పసిగట్టినటువంటి సాయి కుటుంబం ఏదైతే ఉందో ఈ సాయి కుటుంబం సైతం కూడా పరారైపోయింది. మొత్తం తాళాలు వేసుకొని పరారైపోతే తాళాలు పగలగొట్టి ఆ డెడ్ బాడీని వాళ్ళ ఇంట్లో పెట్టేసిండ్రు. సాయి వాళ్ళ ఇంట్లో డెడ్ బాడీని పెట్టేసిండ్రు. సో మొత్తానికి వాళ్ళ మేనమామ ఎంటర్ అయ్యిండు. మళ్ళీ సాయి వాళ్ళ మేనమామ ఎంటర్ అయిపోయి సాయి ఖాదర్లో ఉంటాడు కాబట్టి రావడానికి లేట్ అవుతుంది, కాబట్టి దాన సంస్కారాలు ఇక్కడే చేద్దామని చెప్పేసి వాళ్ళ మేనమామే, ఎవరు అబ్బాయి వాళ్ళ మేనమామే ఈమెకు దాన సంస్కారాలు పూర్తి చేసిందట. చూడండి, అంటే ఆమె ఎంత ఘాటుగా ప్రేమిస్తే, ఎంత నమ్మి ఆయన లవ్ చేస్తే చిట్ట చివరికి ఆమెకు మిగిలింది కేవలం ఏంటిది? సావు మాత్రమే. ఆ సావులో సైతం కూడా కోరుకున్నది, సావులో సైతం కూడా నా మెడలో ఆయన తాళి కట్టాలని చెప్పేసి కోరుకున్నది. ఇక వాడు మొదటి నుంచే ఉండొచ్చు ప్లాన్లా, ఇది కేవలం 4 రోజుల పాటు తిరగొచ్చు, 4 రోజుల పాటు ఎటంటే అటు వెళ్ళొచ్చు అని చెప్పేసి వాడు భావించవచ్చేమో. కానీ మొదటి నుంచి అమ్మాయి అయితే ట్రూగా లవ్ చేసినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. చిట్ట చివరిగా కూడా నేను చచ్చిపోయిన తర్వాత నా శవానికి తాళి కట్టమని చెప్పేసి అన్నదంటే మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు, ఒకసారి చూసుకోవచ్చు. ఈ అమ్మాయి కీర్తి. సో ఇక్కడ పక్కన ఉండేది ఇక డెడ్ బాడీ, అక్కడి నుంచి పార్సల్ వచ్చినటువంటి డెడ్ బాడీ ముంబై నుంచి. కానీ సో ఈ అమ్మాయి కీర్తి. ఇక వీళ్ళిద్దరు ఫోటోలు చూసినట్టయితే ఇగో వీడే
సాయి అంటుడు. ఇక తాళి కట్టాకే దాన సంస్కారాలు చేయాలి. యువతి మృతదేహంతో ప్రియుడి ఇంటి వద్ద ఆమె తల్లిదండ్రుల ఆందోళన. 8 ఏళ్ల ప్రేమ అనంతరం పెళ్లికి నిరాకరించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ సాయి. ప్రేమ విఫలం కావడంతో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కీర్తి ఆత్మహత్య. దీంతో ఖాదర్కు పరారైన సాయి. 8 ఏళ్ల ప్రేమ అనంతరం పెళ్లికి ప్రేమికుడు నిరాకరించడంతో ప్రియురాలు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నది. ప్రేమికుడి కారణంగానే తమ కుమార్తె చనిపోయిందని, మృతదేహానికి అతడు తాళి కట్టిన తర్వాతే అంత్యక్రియలు నిర్వహించాలని మృతురాలి తల్లిదండ్రులు ఆందోళన చేశారు. ఈ ఘటనలో ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలోని సంచలనం కలిగించాయి. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం కోంట్రపాడు గ్రామానికి చెందిన అడ్డగల్ల కీర్తి ముంబైలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తాంది. 8 ఏళ్ల కిందట ఆమెకు సోషల్ మీడియా ద్వారా ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం పొందూరు గ్రామానికి చెందిన పాపినేని సాయితో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. సాయి ఖాతర్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఆయన ఉద్యోగం చేస్తూ ఉంటే సాయి ముంబై వచ్చి కీర్తి ఖాతర్కు వెళ్ళి తరచూ కలుస్తుండేవారు. సాయికి అతడి కుటుంబ సభ్యులు వారం కిందట పెళ్లి నిశ్చయించారు. ఈ విషయం తెలుసుకున్న కీర్తి తననే పెళ్లి చేసుకోవాలని సాయిని కోరింది. ఈ విషయమై ఇద్దరి మధ్య వివాదం జరిగింది. కీర్తి ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు తెలిపింది. వారం కిందట తల్లిదండ్రుల వద్దకు వచ్చిన సాయితో పెళ్లి చేయాలని, అతడి కుటుంబ సభ్యులతో మాట్లాడాలని కోరింది. దీంతో వాళ్ళు ఒంగోలులో సాయి మేనత్త ఇంట్లో చర్చలు జరిపారు. అదే సమయంలో సాయి కూడా పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పడంతో వారు ఇంటికి వెళ్ళి కీర్తికి నచ్చజెప్పి ముంబై పంపిల్లట. ఏమున్నది, ఇప్పుడు వాళ్ళ ఇంట్లో తెలుసు, వీళ్ళ ఇంట్లో తెలుసు, పెళ్లి చేసుకుంటారని చెప్పేసి వాళ్ళు కూడా నిశ్చయించుకున్నారు కుటుంబ సభ్యులు కూడా. కానీ దాని తర్వాత వీడు ప్లేట్ ఫిరాయించడం, దాని తర్వాత అమ్మాయి మనస్తాపం చెంది ఇంటికి వెళ్తే నచ్చజెప్పిల్లట. సరే అయిందో ఏదో అయిపోయింది, సరే వాడి బతుకు వాడు బతుకుతాడు, సో వాడు నిన్ను మోసం చేసిండు, వాడు ఒక మోసగాడని చెప్పేసి వాడి గురించి ఆలోచించకని చెప్పేసి కీర్తి వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పింది. సో నచ్చజెప్పినప్పుడు కూడా, ఎందుకంటే ఆమె నచ్చజెప్పి ఇక్కడ ఉంటే ఇంకా డిప్రెషన్లో ఉంటుంది కాబట్టి ముంబైకి పంపించేసింది. తీవ్ర మనస్తాపానికి గురైన కీర్తి ఈ నెల 14న ముంబై నుంచి తన తల్లిదండ్రులకు కాన్ఫరెన్స్ కాల్ చేసింది. ఆ సమయంలో సాయి కూడా కాన్ఫరెన్స్ కాల్లో ఉన్నాడు. నా సావుకి కారణం సాయి అని చెప్తూ తను ఉంటున్న హాస్టల్లో ఉరేసుకొని మృతి చెందింది. ఆమె కుటుంబ సభ్యులు సాయి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో హాస్టల్ వార్డెన్కు ఫోన్ చేశారు. ఆమె గదికి వెళ్ళి చూసేసరికి కీర్తి ఉరేసుకున్నది. ముంబై పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. సాయి ఖాతర్కి పరారయ్యాడు. సాయి తల్లి పొందూరు నుంచి ఆమె వెళ్ళిపోయింది. ఇక ఇది అయిపోయింది కదా. ఇదే విషయం అయితే అమ్మాయి చనిపోయిందని చెప్పేసి తెలిసిందో, ఇక ఉన్నట్టు అయితే తంతరుగా మమ్మల్ని కూడా సంపుతారు కావచ్చు అని వాడు అక్కడి నుంచి పరారైపోయాడు. మృతురాలి కుటుంబ సభ్యులు ఆందోళన. కీర్తి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆమె మృతదేహాన్ని ముంబై నుంచి నేరుగా ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం పొందూరులోని సాయి ఇంటి వద్దకు తీసుకొచ్చారు. సాయి మోసం చేయడంతోనే కీర్తి ఆత్మహత్య చేసుకుందని, సాయితో తాళి కట్టించి అతడితోనే పొందూరులో దాన సంస్కారాలు నిర్వహించాలని కీర్తి చివరి కోరికని ఆందోళనలు దిగిలిగా చూసుకోవచ్చు. సాయితో తాళి కట్టించి సాయి మాత్రమే మళ్ళీ దాన సంస్కారాలు చేయాలి, అంటే తలగోరికి ఇట్లా పెట్టలే ఉంటుంది కదా. సో ఇటువంటి కార్యక్రమాలు కూడా ఆయనే చేయాలి, ఇది చివరి కోరిక అని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ పట్టుపట్టడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు పొందూరు చేరుకొని గ్రామస్తులు సాయి కుటుంబ సభ్యులతో చర్చలు జరిపిల్లు. సాయి ఖాతర్ నుంచి వచ్చి కీర్తికి తాళి కట్టి అతడి దాన సంస్కారాలు చేయాలని కీర్తి తల్లిదండ్రులు పట్టుపట్టారు. సాయి ఖాతర్ నుంచి రావడానికి సమయం పడుతుందని, తామే అంత్యక్రియలు నిర్వహిస్తామని సాయి మేనమామ విజర్ల గంగాధర్ వారికి నచ్చజెప్పారు. సుదీర్ఘ చర్చల అనంతరం అందుకు కీర్తి తల్లిదండ్రులు అంగీకరించింది. దీంతో పొందూరులో అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది. పాపం ఆమె ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి చిట్ట చివరికి ఈ రకమైనటువంటి సావు చచ్చిపోయింది. ఈ కారణం ఏంటిది? ప్రేమ. వాడిని నమ్మి, సరే ప్రేమించుకుంటా ఉన్నారు, పెళ్లి చేసుకుంటా ఉన్నారు, సంసారాలు బాగుంటున్నాయి కాదనట్లేదు, కానీ కొంతమంది దుర్మార్గులు చేసేటువంటి వ్యవహారం ఇట్లా కనబడతా ఉంటుంది. ఇప్పుడు అమ్మాయి అంత ఘాటుగా లవ్ చేసి వీడే సర్వస్వం అని చెప్పేసి అనుకొని, సాఫ్ట్వేర్ అమ్మాయి, ఆమె ఏదో అదేం కాదు, మంచి ఉద్యోగం చేస్తున్నది, ఆ అమ్మాయిని వీడు మోసం చేస్తే అమ్మాయి చచ్చిపోయినటువంటి తర్వాత కూడా నా బాడీకి తాళి కట్టమని చెప్పేసి కోరిందట. సో ఎట్టకేలకి మొత్తానికి ఆ చివరి కోరిక తీరకుండానే ఆమె అంత్యక్రియలన్నీ కూడా ముగిసిపోయినాయి. చివరి కోరిక అంటే తాళి కట్టాలి సాయి అని చెప్పేసి ఏదైతే అన్నదో, ఇక మొత్తానికి ఆయన వచ్చినట్టయితే మళ్ళీ ఇక లొల్లు ఎక్కువైపోతాయనో, లేకపోతే ఏదో విధంగా పెద్ద మనుషులు పోలీసులు సంధాయించేసి వాళ్ళ ఊరిలోనే, సాయి ఊరిలోనే దాన సంస్కారాలు పూర్తి చేసినట్టుగా తెలుస్తున్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.